శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం గాజువాక ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఆలయంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరుని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూల విరాటకు సుప్రభాత సేవ, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 1,00,000 చామంతి పుష్పార్చన చేశారు. రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు. పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గాజువాక ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పుష్పార్చన 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అయినటువంటి దల్లి గోవిందరెడ్డి గారు కూడా విచ్చేశారు. అలాగే మా యొక్క కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేష కార్యక్రమాలు చేయడం వల్ల అనేక మంది భక్తులు కూడా విచ్చేశారు. ఈ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు గాజువాక ప్రాంతమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, గాజువాకలో చాలా మంది భక్తులు ఇంకా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్ర కాగలరని, ఇంకా సాయంత్రం వరకు కూడా ఆ యొక్క కార్యక్రమం పూర్తిగా ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా గాజువాకలో వెలిసినటువంటి శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారు గుడికి రావడం జరిగిందండి. ఈరోజు అమ్మవారు ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ నాచనాలతో ప్రార్థన చేసేటువంటి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున మరి నిమ్మల రామనాయుడు గారు మరి పెనుగొండలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి ప్రభుత్వ లాంఛనాలతో మరి తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, మన పిల్లా పాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలని, ఆంధ్ర రాష్ట్రం అంతా, ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, తెలుగు వారు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా అమ్మవారు కులదైవం, ఆ వైశ్యులు కులదైవం అమ్మవారు మరి వైశ్యుల కోసం చెప్పాలంటే వారు స్వతహాగా వాళ్ళ వ్యాపారాలు చేసి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సామాజిక వర్గం, సమాజంలో చాలా బాధ్యతగా ఉన్నటువంటి సామాజిక వర్గం.